హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రం పూర్తిగా వెదర్ చల్లబడింది. అంతేకాదు వర్షం కూడా కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఎండ నుంచి ఉపశమనం లభించినట్లయింది. సో హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. మార్నింగ్ నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఎండతో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకు వర్షం పలకరించింది. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్లో వర్షం దంచి కొడుతోంది. మరోవైపు గోల్కొండ, సికింద్రాబాద్, ఖైరతాబాద్లో కూడా వర్షం కనిపిస్తోంది మనకు. మరోవైపు సేలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల పరిధిలో కూడా భారీ వర్షమే కురుస్తోంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ వాసులు మార్నింగ్ నుంచి కూడా ఉక్కపోతతో ఉన్నటువంటి వారు ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారని కూడా మనం చెప్పొచ్చు. సో హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. భారీ నుంచి అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కసారిగా కూడా వెదర్ అనేది మారిపోవడం మనం గమనించవచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఎండ ఉక్కపోతతో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకు సాయంత్రం వేళ చల్లని గాలులు, అదేవిధంగా వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వాసులు కాస్త ఎండ నుంచి ఉపశమనం లభించినట్లయింది. మెయిన్గా మనం చూసినట్లయితే అటు సేలింగంపల్లి, ఇటువైపు శంషాబాద్, రాజనగర్, చార్మినార్ ఇలా అన్ని చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈ రోజు మనం చూసినట్లయితే మార్నింగ్ ఎండ వేడిమికి తట్టుకోలేక విలువిల్లాడుతున్నటువంటి జనం ఇప్పుడు సాయంత్రం వేళ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు. సో హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. సో మనం చూసినట్లయితే ఈ సమ్మర్లో చాలా పీక్ సమ్మర్ హైదరాబాద్ వాసులు కూడా ఫేస్ చేశారు. ఎండవేడి, ఉక్కపోత, అదేవిధంగా వడగాలులతో యావత్ తెలంగాణలోని చాలా జిల్లాలు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం దాటితే ఎవరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్. అయితే ఇప్పుడు కాస్త వరుణుడు పలకరించాడు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. సో ఈ వర్షపు జల్లులతో హైదరాబాద్ వాసులు అయితే ముఖ్యంగా కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు. మార్నింగ్ అంతా కూడా చాలా ఎండ ఉండటం, వడగాలులు వీయటం, ఉక్కపోతలతో ఉన్నటువంటి జనం ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోవడం, మేఘాలు అలుముకోవడము, అదేవిధంగా చల్లని గాలులు వీయటం, ఇప్పుడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉండటం మనం చూడొచ్చు. ముఖ్యంగా అటు గోల్కొండ కావచ్చు, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో వర్షం దంచి కొడుతోంది. మరోవైపు సేలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల పరిధిలో కూడా వర్షం కురుస్తోంది. మరోవైపు శంషాబాద్లో కూడా వర్షం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో మనం 10 స్క్రీన్ పైన విజువల్స్లో కూడా చూడొచ్చు. అంబర్పేట్, అలానే నాంపల్లి, ముషీరాబాద్, జూబ్లీ హిల్స్ ఈ ప్లేసులు మొత్తం అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం అంతా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం కంప్లీట్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఎండవేడిమి, ఉక్కపోత, వడగాల్పులతో ఇబ్బంది పడినటువంటి హైదరాబాదీలు ప్రజెంట్ అయితే చల్లని చిరుజల్లులు పడుతూ ఉండడంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ వెదర్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సుమారుగా ఒక 15 నిమిషాల నుంచి కూడా హైదరాబాద్లో చాలా చోట్ల కుండపోత వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లోని చాలా చోట్ల కూడా కుండపోతగా వర్షం కురుస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చాలా చోట్ల కూడా రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొంత వాతావరణం అంతా కూడా భిన్నంగా ఉంది. మధ్యాహ్నం సమయంలో కూడా కొంత ఉక్కపోత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఒకసారిగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో కూడా హైదరాబాద్లో వాతావరణం అంతా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అటు జిహెచ్ఎంసీలోని అన్ని ఏరియాలలో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. హైదరాబాద్, సైబరాబాద్తో పాటు ఇటు మల్కాజ్గిరిలో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే
హైదరాబాద్ ముఖ్యంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చాలా చోట్ల కూడా సుమారుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే ప్రస్తుతం ఇంకా చాలా చోట్ల పడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూస్తే కూడా అనూహ్యంగా ఒక్కసారిగా 4:30 తర్వాత వాతావరణం మారిపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో కూడా పగటి ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. కానీ నిన్నటి నుంచే మురుగేశ్వర కార్తీ జ్వరబడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా చాలా చోట్ల నగరంలో కేవలం హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో కాకుండా కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితే కూడా నగరంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే నగరంలో కొన్ని చోట్ల చాలా చోట్ల ప్రధాన కూడల్లో కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నగరవాసులంతా కూడా ఉద్యోగాలు చేస్తూ తిరిగి వాళ్ళంతా గమ్యస్థానానికి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కొంత ముఖ్యంగా ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే షేర్లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు బంజారాహిల్స్, జూబ్లీస్ వంటి ప్రాంతాల్లో కూడా సుమారుగా 20 నిమిషాల పాటు కుండపోతగా వర్షం కురిసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే విజువల్స్లో చూస్తున్నాం ఇటు కేవలం సైబరాబాద్ లిమిట్సే కాదు హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. మరొక గంట నుంచి గంటన్నర పైగా ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిడుగులతో కూడిన భారీ వర్షం కూడా హైదరాబాద్ నగరం అంతటా మరొక గంట పైగా పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ కిరణ్.